కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. గడిచిన ఏడాదిలో రేవంత్ అభివృద్ధిని అటకెక్కించారన్నారు. ప్రభుత్వ స్థలాలను అమ్మకానికి పెట్టి కోట్ల రూపాయల ప్రజాధనం వృధా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూకట్పల్లి కేపీహెచ్పీ కాలనీలోని ఎన్నో ఏళ్లుగా ఉంటున్న వేణుగోపాలస్వామి ఆలయాన్ని సీజ్ చేయడం దారుణమన్నారు. హౌసింగ్ బోర్డు స్థలాలను అమ్మకానికి పెట్టి కోట్ల రూపాయలు దండుకోవడం సిగ్గుచేటన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ మహానగరం అభివృద్ధి చెందుతుంటే ఒకవైపు ఐటీ రంగం, మరోవైపు పారిశ్రామికలని కేటీఆర్ అభివృద్ధి చేస్తుంటే సంవత్సర కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వ భూములను అమ్మకాలకు పెడుతుంది. అందులో భాగంగానే కూకట్పల్లి హౌసింగ్ బోర్డులోని స్థలాలను వేలంపాట వేసింది. మరో పక్క వేణుగోపాలస్వామి దేవాలయం స్థలాలను సైతం కూడా వేలంపాటకు వేస్తున్నట్టుగా చెప్తున్నారు. దీనిని మనతో పాటుగా స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఉన్నారు, మరి అడిగి తెలుసుకుందాం. గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం 10 సంవత్సరాల లోపల ఈకున్నటువంటి కేపీబీ కాని స్థలాలన్నీ కూడా స్థలాలు ఉన్నటువంటి కూడా ప్రజలకు అంకితం చేశాం. 9th ఫేజ్లో కానీ 3 ఎకరాలు, అదే 3rd ఫేజ్లో బ్రహ్మ గ్రౌండ్లో 3 ఎకరాల ల్యాండ్, ఫస్ట్ ఫేజ్ సెకండ్ 3 ఎకరాల ల్యాండ్, ఏదో సుచినమాల పక్క కూడా 24 ఎకరాలు కోట్లు ఉంటే దాన్ని కూడా సుప్రీంకోర్టు దాకా పోయి హౌసింగ్ బోర్డు చెందేటట్టుగా చేశాం. సుమారు 56 ఎకరాల ల్యాండ్ ప్రజలకు చెందే విధంగా మేము ప్రయత్నం చేశాం. ఆ రోజు ప్రభుత్వం ఒక గజం జాగుడు అమ్మకుండా ప్రయత్నం చేశాం. ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2005లో కూడా ఇదే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది. ఆ రోజులో కూడా 3,000 గజాలు 3,000 కోట్ల రూపాయలు హౌసింగ్ బోర్డు ల్యాండ్ అమ్ముకుంది. ఇక్కడ 50 గజాలు 60 గజాలు 20 గజాలు 10 గజాలు 3 గజాల జాగాలు కూడా ఈరోజు వేలం పెట్టారంటే ఇంత దుర్మార్గంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తా ఉంది. ఏదైతే పొగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఆయనకి ఏంది హైదరాబాద్ నగరంలో ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే దాన్ని అమ్మే ప్రయత్నం చేస్తుండు. ప్రజలకు ఏ రకంగా ఇబ్బంది పెట్టానో అన్ని ఇబ్బంది పెట్టాలో చేస్తా ఉన్నాడు. హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి ప్రజలకు ఇంటి ముందు 10 గజాలు 20 గజాలు 50 గజాలు ఉంటే 99 గజాల దాకా జీవో ప్రకారం, ఆ 6 జీవో ప్రకారం ఆ ఉన్నటువంటి ఇంటి ముందు ఉన్న వారికే మార్కెట్ వాల్యూ ప్రకారం, అంటే మార్కెట్ వాల్యూ అంటే గవర్నమెంట్ మార్కెట్ వాల్యూ 27,000 ఉంది మా హౌసింగ్ బోర్డు, 27,000 గజం చొప్పున వేయాలి. కానీ వీళ్ళు ఏం చేశారు, 1,25,000 పెట్టి 1,25,000 పెట్టి దోసుక తినే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక నిరుపేద, ఒక హౌసింగ్ బోర్డులో నిరుపేద మధ్యతర కుటుంబాలు ఉంటే 1,25,000 పెట్టి నీకు వైట్ అమౌంట్ కట్టి వాడు ఏడికే కొనుక్కుంటాడు, ఏడికే ఇస్తాడు, నీకు ఇచ్చిన మూలలు కూడా. రెండోది, నీ హౌసింగ్ బోర్డు ల్యాండ్ కాదు. ఎందుకు కాదు అంటే నువ్వు అందరూ కూడా హౌసింగ్ బోర్డు ల్యాండ్లో మీరు ఆ రోజు నిర్ణయించిన తర్వాత జిహెచ్ఎంసీకి హ్యాండ్ ఓవర్ చేశావు. జిహెచ్ఎంసీకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత జిహెచ్ఎంసీ ల్యాండ్లు అయితే తప్ప మీ హౌసింగ్ బోర్డు ల్యాండ్లు కావు. మీరు ఇలా బేరాలు పెట్టారో అమ్మే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అదే విధంగా 10% ల్యాండ్ ప్రజలకు చెందేటటువంటి 10% ల్యాండ్ కూడా ఒక్క గజం కూడా 10% ప్రజల అంకితం ల్యాండ్ లేవు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, మంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే, నిజంగా నువ్వు మంత్రి వారిని నిర్ధారించుకుంటే మా హౌసింగ్ బోర్డులో ఉన్న 10% ల్యాండ్ మా ప్రజలకు చూపెట్టండి. మేము 10% ల్యాండ్ ఇచ్చాం, ప్రజలకు ఈ రకంగా ఇచ్చామని చెప్పండి, దమ్ము ధైర్యం ఉంటే. అది లేకుండా 10% ఇవ్వకుండా 10% ప్రజలకు చెందేటటువంటి 10% ల్యాండ్ను మీరు నమ్మే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక చర్చకు 1,360 గజాలు చర్చకు అఫీషియల్ గా జీవో ఇచ్చి వాళ్ళకి అలాట్ చేస్తే దానికి ఇలా మీరు బోర్డు పెట్టారు. ఒక స్కూల్కు 2,000-3,000 ఎకరాల ల్యాండ్ ఒక స్కూల్ జిల్లా పరిషత్ స్కూల్కి ఇస్తే దానికి కూడా మీరు ఇలా బోర్డు పెట్టారు. ఇలా కృష్ణుని టెంపుల్ ఎప్పుడు కనీసం 20-30 ఏళ్ల కింద ఇక్కడ ఒక టెంపుల్ కట్టుకొని ఇక్కడ భక్తులు అందరు తలా 10 రూపాయలు వేసుకొని ఒక ఫంక్షన్ హాల్ కట్టుకొని ఉన్నటువంటి భక్తికి సంబంధించినటువంటి ప్రోగ్రాములు చేస్తే దానికి రాత్రి కనీసం పక్క బ్రాహ్మణ్కి తెలియకుండా, ఉన్న అసోసియేషన్ తెలియకుండా ఇలా వచ్చి సీల్ చేసి ఒక ఎస్కార్ట్ పెట్టావు. ఇలా అంటే ఇలా గుళ్ళ నమ్మే ప్రయత్నం, చర్చిలు నమ్మే ప్రయత్నం, ప్రజలకు 10% ల్యాండ్ నమ్మే ప్రయత్నం, ఈ రకంగా దోసుక తిందామనుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నేను ఇప్పటికీ డిమాండ్ చేస్తా ఉన్నాను, మీరు వెంకయ్య తీసుకోండి. ఏదైతే మీరు ఈ రోజున హౌసింగ్ బోర్డు ల్యాండ్ అమ్మే ప్రయత్నం చేస్తారో, ప్రజల సొత్తును మీరు అమ్మే ప్రయత్నం చేస్తారో ఖచ్చితంగా అడ్డుకుంటాం. మీరు అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. మీరు అడ్డం పడితే అవసరమైతే నిరాదీక్ష చేస్తాం తప్ప మేమైతే వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వాలనేటువంటి మంచి సంకల్పంతో ఏర్పడినటువంటి హౌసింగ్ బోర్డు ఇవాళ ఫక్తు రియల్ ఎస్టేట్ సంస్థలాగా బిహేవ్ చేస్తూ ఉంది. ఈ విధంగా ప్రజలను వేధిస్తూ ఇవాళ 100 గజాల లోపు ఉన్నటువంటి స్థలాలని జీవో నంబర్ 6 ప్రకారం వాళ్ళనే అడిగి వాళ్ళకే ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. అటువంటిది 1,25,000 రూపాయలు పెట్టి మరి నిరుపేదలు ఉండేటువంటి కాలనీల్లో మరి పక్కన 30 గజాల్లో నువ్వు యాక్షన్ పెడుతున్నావంటే 30 గజాల్లో కన్స్ట్రక్షన్ ఏ విధంగా వస్తుందని మీ ఉద్దేశంతో పెడుతున్నారో అర్థం కావట్లేదు. 24వ తారీఖు జరగబోయేటువంటి యాక్షన్ ని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో మేము అందరం కూడా అడ్డుపడి యాక్షన్ ఆపి ఎవరైతే పేదల కోసం ఈ ల్యాండ్లు ఉన్నాయో వాళ్ళకి చెందే విధంగా ప్రయత్నం చేస్తాం. ప్రజా సమస్యలను ఏ విధంగా తీర్చాలి, ఇచ్చిన హామీలను ఏ విధంగా తీర్చాలనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియట్లేదు. కాబట్టి వాళ్లే సమస్యలను సృష్టించి
వారే సమస్యను పరిష్కరిస్తే ప్రజలకు ఏమైనా సేవ చేసే విధంగా లేదా ప్రజలకు దగ్గర అయ్యి ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పే విధంగా ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ విధంగా వాళ్ళు ముందుకు పోతున్నారు. హౌసింగ్ బోర్డు అంటే గృహ నిర్మాణ సంస్థ, పేదల కోసం ఏర్పడింది. పేదల కోసం ఏర్పడిన గృహ నిర్మాణ సంస్థ ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడు చేయని పనులు ఇప్పుడు చేపిస్తున్నారంటే మరి కనీసం 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయితే గుడి నిర్మాణం జరిగి వేదపేట పాఠశాల నడుస్తుంది. మంచి పేదవాళ్ళకి అన్నదానం చేయటం కానీ, చిన్న చిన్న పేదవాళ్ళు కళ్యాణం చేసుకుంటాం కానీ, ఈ కృష్ణుడు దర్శనానికి వచ్చిన వాళ్ళు సేద తీరడానికి కానీ ఏర్పాటు చేసిన ఈ ఫంక్షన్ హాల్ని ఇవాళ వచ్చి సీజ్ చేయడం అనేది దుర్మార్గమైన విషయం. చేతగాని ప్రభుత్వం ఏదో విధంగా తన ప్రయత్నాన్ని, తన పబ్బాన్ని గడుపుకుని ప్రజల్లోకి తన చేసిన హామీలను మర్చిపోయి ఎదరికి వేరే విధంగా వెళ్తే ప్రజలు ఆటను మర్చిపోయి అడగాల్సిన హామీలను ఏం చేశారు మీరు ఈ హామీలను అడగాల్సిన అవసరం లేకుండా మరి కొత్త సమస్యను వీళ్ళే సృష్టిస్తున్నది. 6 గజాలను కూడా అమ్మే ప్రయత్నం చేస్తారంటే ఎంత హాస్యాస్పదం అంటే 6 గజాల్లో అసలు ప్రభుత్వం ఏ విధంగా పర్మిషన్ ఇస్తుంది? 6 గజాలను ఆక్షన్ చేసి ప్రజల డబ్బుల్ని ఏ విధంగా కొలగొడదాం అనుకుంటున్నారనేది ఒకసారి మీరు ఆత్మవిమర్శ చేయాలని, మీరు 24వ తారీఖున జరిపే వేలంపాటకు మా అన్న మాధవరం కృష్ణారావు గారు తోడుగా మేమంతా వస్తాం, ప్రజల తోడుగా మేమందరం నిలబడతాం. అవసరమైతే ఈ ప్రభుత్వ స్థలాలను కాపాడడం కోసం మేము ఎంత దూరమైనా జైలుకైనా వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వ భూములను అమ్మడానికి సన్నాహాలు సిద్ధం చేస్తుంది. అందులో భాగంగానే హౌసింగ్ బోర్డు స్థలాలను అమ్మకానికి ఈ నెల 24న వేలంపాటకు సిద్ధం చేసింది. దేవాలయ భూములను, మండపాలను సీజ్ చేసి అమ్మకానికి పెడతారని స్థానిక ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఎమ్మెల్యే సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం తేరుకొని సీజ్ చేయడాన్ని విరమించుకొని ప్రభుత్వ స్థలాలను, దేవాలయాలను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. కెమెరామెన్ చందుతో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్.